హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. ఈరోజు గ్రాండ్ ఫినాలే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో అందరూ చూసుంటారు అనుకుంటున్నా. కాకపోతే మేము రివ్యూస్ కనుక ఏ విధంగా జరిగింది, గత సీజన్లకి ఈ సీజన్లకి డిఫరెంట్ ఏమిటి, అసలు శివాజీ ఎందుకు థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు, యావర్ ఎందుకు 15 లక్షలు తీసుకున్నాడు, సో ఎవరెవరు ప్రమోషన్స్కి వచ్చారు, సో అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదు, మరి ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫల్టాగా జరిగింది. పల్టాగా ఇది హిట్టా ఫట్టా అనే విషయాల గురించి చర్చించుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరికి చూడకున్నట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది అయిపోయింది కదా అని నేనేం వీడియోలు పెట్టకుండా ఉన్నాను. సో ఎంటర్టైన్మెంట్ సంబంధించినట్టు వీడియోలు పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు ఎలాగ నన్ను ఆదరించారో అదేవిధంగా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నా. సో ఈ విజయ్ ప్రదీప్ అనే ఈ వ్యక్తిని, కొత్త యూట్యూబర్ని, నేను విజయ్ అని షార్ట్ కట్లో చెప్తున్నా. సో ఈ విజయ్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. నేనేమి గంటలు అయితే చెప్పను, జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తా. ఎందుకంటే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా గ్రాండ్ ఫినాలే చూస్తారు. ఇది 100% ష్యూర్. కాబట్టి కాకపోతే ఇక్కడ జరిగినట్టు కొన్ని విషయాలు మాత్రం ఏంటి ఎలాగే జరిగాయి, ఎందుకు జరిగాయి అనే దాన్ని మాత్రమే చెప్తాను నేను. సో అందరు రివ్యూర్ లాగా నేను సోది చెప్పను. అంటే వాళ్ళు సోది చెప్తున్నారని కాదండి, మళ్ళీ అట్ట అనుకుంటారేమో. గంటలు అయితే చెప్పను. జస్ట్ 10 మినిట్స్లో ఐ విల్ కంప్లీట్ మై రివ్యూ అబౌట్ సీజన్ 7 తెలుగు. హూ ఆర్ ది విన్నర్, హూ ఆర్ ది రన్నర్ అప్, at the same time why Shivaji is get back to winning position, why Yavar got a 15 lakhs who are impress him. So we have to explain that. So before that, who are seeing my video first time, please like and share and subscribe. This is Vijay. ఇక నా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 6 కంటెస్టెంట్లు ఉన్నారు. మామూలుగా అయితే 5 కంటెస్టెంట్లు ఉండాలి, టాప్ 5 పెట్టాలి. సో సూపర్ బిగ్ బాస్ సీజన్ 6 నుంచి 6 మెంబర్స్ని పెట్టడం జరిగింది. సో ఈ సీజన్లో కూడా 5 పెట్టాలి. కాకపోతే అందరూ కూడా డిజర్వ్ క్యాండిడేట్ ఉండడం వల్ల వాళ్ళని ఎవరిని తీసేయలేని పరిస్థితుల్లో 6 మెంబర్స్ని పెట్టడం జరిగింది. చాలామంది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి చాలామంది అనుకున్నారు, నేను కూడా అనుకున్నా. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగలేదు. కాకపోతే ఒక్క విషయం చెప్తా, ఛాలెంజ్ చేస్తా. పల్లవి ప్రశాంత్ గెలిచాడు అని పెట్టిన మొట్టమొదటి రివ్యూర్ నేనే. కావాల్సిన ఎవరైనా దీని మీద నాతో వాదించడానికి రావచ్చు. ఎవరు పెట్టకముందు నేను నిన్ననే 1 గంటకు ముందే పెట్టాను. అది ఎలా తెలుసు, ఎలా ఏంటనేది గుచ్చి అడగద్దు. ఇది వాస్తవం. కావాల్సిన నా జస్ట్ 3 వీడియోలను పెట్టున్నా నేను, ఒకసారి చూడండి. విన్నర్ ప్రశాంత్ అని పెట్టా, పల్లవి ప్రశాంత్ అని. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ అయింది. నేను ఎప్పుడు చెప్పానంటే పేపర్ వర్క్ అంటూ జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఎవరు ఎలిమినేషన్ అవ్వాలనేది బాంబే నుంచి, ముంబై నుంచి మనకు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది వాళ్ళకి. అక్కడ పేపర్ వర్క్ ఉంటుంది అనమాట. సో అక్కడ తెలిసిన విషయాన్ని నేను మీకు తెలియజేశాను. చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను పెడితేనే మీకు తెలుస్తుందని నేను చెప్పను. అలాంటి సుత్తి మాటలు నేను చెప్పను, ఫేక్ మాటలు అస్సలే చెప్పను. ఎందుకంటే ఒక రివ్యూ చేసేటప్పుడు ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక రివ్యూ చేసేటప్పుడు ఒక నిజాయితీ ఉండాలి, ఒక రివ్యూ చేసేటప్పుడు ఇంపార్షియాలిటీ ఉండాలి, ఒక రివ్యూ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫేక్ చేయకూడదు, ఒక రివ్యూ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పార్షియాలిటీ చూపించకూడదు, ఫేవరిజం చూపించకూడదు. సో నేను అది చూపించలేదు. మీరు కావాల్సి ఉంటే సెప్టెంబర్ 3 నుంచి ఇప్పుడు దాకా నేను పెట్టిన వీడియోలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదే నా నమ్మకం, మీరే నా బలం. శివాజీ చెప్పినట్లు బతికించు, అది నా సిద్ధాంతం. నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేసినోడు కాదు. వీలైతే సహాయం చేస్తా. మీరు కూడా వీలైతే సహాయం చేయండి, కానీ కొట్టకండి.
సో ఇది నా నాకున్నటువంటి సెంటిమెంట్. సో సూపర్ 6లో ఉన్నటువంటి ప్రియాంక అర్జున్ని మన సూపర్ స్టార్ యాంకర్ సుమా కనకాల వచ్చారు. ఆమె ద్వారా అతను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలిమినేట్ అయిన తర్వాత అర్జున్ అతని భార్య పప్పి అండ్ అమ్మ ఇద్దరిని కూడా స్టేజ్ మీద పిలవడం జరిగింది. వాళ్ళకు పుట్టబోయే బిడ్డకు కూడా ఆర్కా అనే పేరుతో ముందుగానే డిసైడ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అర్జున్, నీకు పుట్టబోయే బిడ్డ మగపిల్లాడు పుట్టాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నా. అర్జున్ కనుక ఫస్ట్లోనే కనుక ఎంటర్ అయిన హౌస్లోకి ఈరోజు విన్నర్ కాంపిటీషన్లో ఉండేవాడు. ఇది నా అభిప్రాయం మాత్రమే, మీ అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. నాది తప్పని అనుకుంటే క్షమించండి. సో తర్వాత టాప్ 5 ఎవరు? పల్లవ ప్రశాంత్, అమర్దీప్, శివాజీ, యావర్ అండ్ ప్రియాంక. సో ప్రియాంక కూడా 5th ప్లేస్లో ఉంది. ఆ అమ్మాయి కూడా ఏం ఫీల్ కాలేదు, ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి కెపాసిటీ ఏంటో, క్యాలిబర్ ఏంటో. కాకపోతే నేను ఒక్క మాట చెప్తే, ఇక్కడ తెలుగులో నుంచి చాలామంది వచ్చారు ఇక్కడికి, 21 మందిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ ఒక కన్నడ అమ్మాయి, ఒక మహారాష్ట్ర అమ్మాయి, మన నాన్ తెలుగు క్యాండిడేట్ టాప్ 5లో నిలిచిందంటే మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. బికాస్ షీ వాజ్ అన్ ఇండియన్ గర్ల్, మన భారతీయులం. అందుకే ఈ ఉడి వేసుకోనా నేను. భారతీయులు కనుక మనం గర్వపడాలి. అది మన ఏ రాష్ట్రం అనేది కాదు, ఏ ప్రాంతం అనేది కాదు. వీ డోంట్ వాంట్ ఏ ఫీలింగ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ వాట్ ఎవర్. వీ లవ్ అవర్ ఇండియన్ పీపుల్. So that's why I like Priyanka stay in 5th place. So next 4th place Yavar. He was native of Kolkata but he is now residing in Hyderabad. Non Telugu person, కానీ అతను తెలుగు రాకపోయినా టాప్ 5లో ఉన్నాడంటే ఎవర్ హ్యాట్స్ ఆఫ్ నీకు. అదే తెలుగు కనుక వచ్చుంటే ఈరోజు కాంపిటీషన్లో విన్నింగ్ స్టేజ్లో ఉండేవాడు. యావర్ వాజ్ ఎ కింగ్ ఇన్ గేమ్స్, ఇన్ టాస్క్స్. సో అతను యాటిట్యూడ్, అతని నిజాయితీ, ఫౌల్ అంటే ఇష్టపడినవాడు. అందుకే ఎవిక్షన్ పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేశాడు. అది యావర్ అంటే. సో అతన్ని ఎవరు తీసుకొచ్చారు? సో లోపలికి మన నాసామి రంగంలో నటించినటువంటి అంజీ అండ్ భాస్కర్, ఐ మీన్ మన అల్లరి నరేష్ అండ్ మన తరుణ్, సో తేజ్ అనమాట. సో మంచి ఇద్దరు కూడా యంగ్స్టర్స్. చాలా రోజులైంది మన అల్లరి నరేష్ని చూసి. నాసామి రంగంలో మంచి క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళిద్దరిని హౌస్లోకి పంపించారు. సో హౌస్లోకి పంపించిన తర్వాత 15 lakhsతో పావంగానే రండి బాబు రండి అంటే, తెలుసు కదా మన అల్లరి నరేష్ ఎంత అల్లరి చేస్తాడు. సో అతను అల్లరించాడు. సో ఇంప్రెస్ చేసి ఎవరిని తీసుకురమ్మని చెప్పాడు నాగార్జున సారు. సో మొత్తానికి ఇంప్రెస్ చేశారు వాళ్ళని. సో యావరికి నాగార్జున గారు కూడా చెప్పాడు, ఒక సూచన చేశాడు, నువ్వు అప్పుల్లో ఉన్నావు, నీ ఫ్యామిలీ అప్పుల్లో ఉందని ఒక క్లూ కూడా ఇచ్చాడు. దానికి తగ్గట్టు వాళ్ళ అన్నోళ్ళ దగ్గర నువ్వు మాట్లాడుకోవచ్చున్నారు, వాళ్ళు కూడా తీసుకోమన్నట్టుగా చెప్పారు. సో దానికంటే ముందు అసలైన సీక్రెట్ ఏంటి తెలుసా? శివాజీ, ది హీరో ఆఫ్ ది బాస్, సీజన్ 7. శివాజీ లేకపోతే సీజన్ 7 లేదు. ఇది వాస్తవం. ఇది సీజన్ 7కి మూలపట్టు, ఆయుపట్టు, వెన్నెముక లాంటి శివాజీ, లేకపోతే ఎప్పుడో ఎత్తిపోయి ఉండేది. సో ముందే మన ఎవరి హింట్ ఇచ్చాడు, అవకాశం ఇస్తే వాడుకో అని. విన్నర్ కట్ చెప్పారు కదా, అవకాశం ఇస్తే వాడుకొని చెప్తే యావర్ లాంటి తెలివైన వాడు వదులుకుంటాడా? సో వాళ్ళ అన్న తమ్ముడు చెప్పారు, సో ఐ విల్ యాక్సెప్ట్ ఫర్ 15 lakhs. సో 15 లక్షలకి ఒప్పుకున్నాడు. అల్లరి నరేష్, అదేవిధంగా భాస్కర్గా నటించినటువంటి తరుణ్ తేజ్ అనుకుంటాను, తరుణ్ రాజ్, వీళ్ళిద్దరు స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. చాలా సంతోషపడిపోయాడు.
సో ఎవరు వాళ్ళ అన్నని తమ్ముని స్టేజ్ మీదకి పిలిచి ముద్దుగా హ్యాపీగా ఫోటో తీసుకున్నారు. మర్చిపోయాను, అర్జున్ కూడా మన పప్పీని అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అమ్మని కూడా పిలిపించి హ్యాపీగా ఫోటో దిగారు, సంతోషంగా వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరు? టాప్ 3. ఈ టాప్ 3లో కూడా ముగ్గురున్నారు. ఈలోగా మన నందమూరి వంశం, నందమూరి హరికృష్ణ గారి కొడుకు కళ్యాణ్ రామ్ వచ్చాడు. సో డెవిల్ మామూలుగా లేదు. మన టేజర్ వేస్తే మన నాగసామి రంగు కూడా టేజర్ వేశారు, మామూలుగా లేదబ్బా. ఒక ఫోటోగ్రఫీ చేసిన సినీ ఫోటోగ్రాఫర్ డైరెక్టర్ చేసి సూపర్ అనిపించింది. సో ఇక్కడ కూడా డెవిల్ వేశారు, మామూలుగా లేదు. మరో బింబసారా చూస్తామేమో అనిపించింది నాకు. సో అతను వచ్చిన తర్వాత మీరు ఒకరిని అంటే మామూలుగా నేను నందమూరి వంశస్థులు పైపేజ్ స్పెషల్ మన జూనియర్ ఎన్టీఆర్ టైగర్ ఎప్పుడు కూడా నాగార్జున గారిని బాబాయిని పిలుస్తారు. అదేవిధంగా కళ్యాణ్ రామ్ కూడా బాబాయిని పిలుస్తారు. ఎందుకు తెలుసా? నాగార్జున గారికి హరికృష్ణకు ఉన్నటువంటి డీలింగ్, వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, అన్నదమ్ముల్లాగా వెలిగేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి సినిమాలు చేశారు. అదే కాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా బాబాయిని పిలుస్తారు నాగార్జున గారిని, అంత గౌరవిస్తారు వాళ్ళు. సో బాబాయ్ చెప్పండి అంటే, మీరు ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే డెవిల్లో ఎలాంటి చేశారు అలాంటి చేయిందంటే వాళ్ళ ముగ్గురిని యాక్టివ్ రమ్మన్నారు. ముగ్గురు వచ్చారు, లైట్లు వెలుగుతున్నాయి. సో ఎవరి మీద అయితే రెడ్ లైట్ వెలుగుతుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. సో కొద్దిసేపు డ్రామా జరిగింది. ఆ డ్రామాలో ఇద్దరి మీద గ్రీన్ వెలిగితే ఒకటి మాత్రం రెడ్ వెలిగింది. ఎలిగే లెక్కతలకే శివాజీ అయితే వచ్చేసాడు, స్టేజ్ మీదకి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు శివాజీ బిగ్ బాస్కు పోవడానికి కారణమే చిన్న కొడుకు రిక్కీ. సో అతను మొహం మాడిపోయింది పాపం, చాలా బాధపడ్డాడు. సో స్టేజ్ మీదకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న పట్టుకుని చాలా ఏడ్చేసాడు. నాకు కూడా కలుక్కుమంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 నడిపించినటువంటి మన శివన్న చెప్పాడు కదా, ఇంతకుముందు కూడా చెప్పాడు, నాకు సార్ కూడా అన్నాడు ప్రతి ఇంట్లో శివన్న ఉన్నాడని. నేను ఒకటే చెప్తా, శివాజీ ఎప్పుడు కూడా కప్పు కోసం డబ్బుల కోసం ఆశపడినాడు కాదు, ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈరోజు ధైర్యంగా చెప్తున్నా నేను. మామూలుగా నేను కప్పు గెలవాలని అతను నోటుకుండా ఒక మాట వచ్చింటే రిజల్ట్ వేరుగా ఉండేది. ఎప్పుడైతే అతను చెప్పాడో శివాజీ ఫ్యాన్స్ కూడా పల్లవ్ ప్రశాంత్కు ఓట్లు వేశారు. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, లేకపోతే అంత హ్యూజ్ ఓటింగ్ అయితే రాదు. సో మన శివాజీ చిన్న కొడుకు చెప్పినట్టు ప్రతి ఇంట్లో శివన్ ఉన్నాడు. బయట ప్రపంచం మనకొద్దు. వీ డోంట్ వాంట్ పాలిటిక్స్. మనం ఒక వ్యక్తిగా చూద్దాం. ఒక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోని చూద్దాం. ఒక 96 సినిమాలు చేసినట్టు ఒక హీరోగా చూద్దాం. మన ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ 50 చూస్తే శివాజీ గారి సినిమా కూడా మిస్ ఉంటుంది, అటువంటి యాక్టర్. సో శివాజీ అన్న ఒక టికె బావ్. సో ఆ విధంగా టెంప్ట్ చేసి ఆ విధంగా ఎలిమినేట్ అయ్యాడు. అయినా కానీ అతను బాధపడలేదు. ఎందుకో తెలుసా? ఒక క్రియేట్ చేశారు, స్పాని దెబ్బతీశారు. ఇది వాస్తవం. స్పై అంటే తెలుసగలుగుతుంది మనకు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిన స్పై ఏజెంట్ అనమాట. సో ఇక్కడ స్పైలో ఏజెంట్ ఎవరు? శివాజీ గారు. చాణక్య పైకి రాగానే చాణక్యని ఎందుకు పెట్టారు? ఆషామాషికి బెటరండి. చాణక్యుడు ఎవరు బట్టి వాళ్ళకి బెటరు. సో చాణక్య లాంటి తెలివిని ఉపయోగించాడు అతను. మైండ్ గేమ్ ఆడాడు. చెయ్యి దెబ్బ తగిలినా కానీ ఫైనల్ దాకున్నాడంటే గ్రేట్ గ్రేట్ గ్రేట్. నేను దానికి అతనికి టేకే బావ్ శివన్న. ఇక ఫైనల్గా టాప్ 2 డిజర్వ్ క్యాండిడేట్స్. ఒకరేమో ఎమోషన్, ఒకరేమో కామెడీ. మీరు అమర్దీప్లో ఎమోషన్ చూసారేమో, నేను కామెడీ యాంగిల్ చూసా. రవితేజలో ఎంత కామెడీ యాంగిల్ ఉందో మన అమర్తేజలో అంతే కామెడీ యాంగిల్ ఉంది. సో అమర్తేజకి మంచి లైఫ్ ఉంది ఫీల్డ్లో. రాబోయే రోజుల్లో ఒక వెలుగుతాడని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో టాప్ 2 ఉంటే నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళాడు, అన్ని లైట్లు ఆపించాడు. బిగ్ బాస్ చెప్పాడు, నాగార్జున గారు లైట్లు ఆపేసి వాళ్ళ మిగిలినటువంటి టాప్ 2ని స్టేజ్ మీద తీసుకురాబట్టి అన్ని ఆపేసి, ఆపక ముందు అన్ని కూడా చూశాడు. వీళ్ళు చూపించారు కిచెన్ ఎక్కడ,
విఐపి రూమ్ ఎక్కడ, జోయలక్స్ ఎక్కడ, వాళ్ళు పండుకునేది ఎక్కడ, ఏ విధంగా చేసుకుంటారు అవన్నీ కూడా చూపించాడు. నాగార్జున సార్ ఒక మాట చెప్పాడు, ఇదే నేను ఫస్ట్ టైం లోపలికి రావడం అని. ఇది నిజంగా వాళ్ళ ఆశ్చర్యం కలిగింది నాకు. ఎందుకంటే ఆయన స్టూడియోలోనే వేసింది, కానీ ఆయన ఇప్పుడు పోలేదంట. సో స్టేజ్ మీదకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి ఫినాల్ ఎవరు టాప్ 1లో నిలుస్తున్నారు, ఎవరు విన్నర్గా నిలుస్తున్నారని 2 చేతులు పట్టుకున్నారు. సో ఆడియన్స్ అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఎలిమినేట్ అయిన కంటెస్ట్లు మొత్తం వచ్చారు, ఒక 2 తప్ప, అమ్మలు తప్ప. ఆ 2 కూడా ఎవరంటే షకీలమ్మ అండ్ రోజ్ కలకత్తా నుంచి. వాళ్ళు ఎందుకు రాలేదు అంటే నేను ఒకటే చెప్తా, వాళ్ళ అసహనం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, అది వాళ్ళకి నచ్చలేదు, అందుకని వాళ్ళు రాలేదు. యాక్చువల్గా అసలు వాళ్ళని పిలవకూడదు నా ఉద్దేశం. ఎందుకంటే చాలా ఏజ్డ్ పర్సన్స్, ఈ యంగ్స్టర్స్ పోటీ పడడం మామూలు విషయం కాదు. కాకపోతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పెట్టకుండా ఉంటే బాగుండేదేమో, ఒకసారి ఆలోచించండి. సో సో అందరు చూశారు, చాలా టెన్షన్ పడిపోయారు. సో 2 చేతులు ఎత్తాడు, మాకు పట్టుకున్నాడు మన నాగ్ సారు, మన మన్మధుడు. సో సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున గారిని ఇష్టపడిన వారు అంటూ లేరు. అమ్మాయిల కలల రాజు, గ్రీకు వీరుడు, తెలుసు కదా, గ్రీక్ వీరుడు అమ్మాయిలకి. అటువంటి 60+ కూడా ఏందబ్బా మరి యంగ్స్టర్ లాగా ఉన్నాడు ఇప్పుడు కూడాను. అఖిల్ని అదేవిధంగా నాగ చైతన్య పక్కన పెడితే వీళ్ళు అన్నేమో అనుకుంటాం మనం, అలాగున్నాడు. అది నాకు సార్ యొక్క ఏమంటారు దాన్ని, ఆ మెయింటైన్ చేయడం, బాడీని మెయింటైన్ చేయడం ఆషామాష కాదు. సినిమా వాళ్ళకే సాధ్యం అది, ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ కాపాడుకుంటారు. ఓకే, నేను ఫైనల్కి వద్దాం. సో 2 చేతులు పట్టుకున్నారు. చివరిగా రైతు బిడ్డ చేయెత్తాడు, జై జవాన్ జై కిసాన్ అంటూ నినదించాడు. పల్లవి ప్రశాంత్ వాజ్ ఎ విన్నర్ సీజన్ 7 అని ప్రకటించాడు. యావత్ భారతదేశంలో ఉండేది కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు రేగుంటాయి, ఖచ్చితంగా జరుగుంటుంది. సో నేను ఇంతకుముందే ఒక వీడియో పెట్టా, దారి పొడుగున ఒక మినిస్టర్ వస్తే లేదా ఒక చీఫ్ మినిస్టర్ వస్తే సైడ్ బారికేట్ల దగ్గర నిలబడుకుని ఎట్లా బాయ్ బాయ్ చెప్తారో ఆ విధంగా శుభాకాంక్షలు తెలుస్తూ లక్షల మంది ఒక సామాన్య నిరుపేద రైతు బిడ్డ అయినటువంటి పల్లవి ప్రశాంత్ స్వాగతం పలికారు. వాళ్ళ ఊర్లో అయితే మామూలు చెప్పలే, క్రేనులతో పూలమాలేశారు. అది సో ఇక్కడ ఏంటంటే 15 లక్షలు తీసుకున్నాడు వ్యాపారి, ఇక్కడ మిగతా 35 lakhs. సో మా టీవీ ఎండి గారు వచ్చి చెక్ ఇచ్చారు. అదేవిధంగా మారుతి సంబంధించిన సెలేరియో గెలుచుకున్నాడు కాబట్టి మారుతికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి లాక్స్ ఇచ్చారు. అదే జోయలకాస్కి సంబంధించి 15 లక్షల ఆభరణలు కొనుక్కునే ఒక చెక్ ఇవ్వడానికి జోయలకాస్ నుంచి కూడా వచ్చారు, జాన్ అని. సో అది కూడా ఇచ్చారు. సో మొత్తానికి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. సో వాళ్ళిద్దరిని మాట్లాడమని చెప్పారు. పల్లవి ప్రశాంత్ అయితే తెలుగు ప్రజలకి అందరికి కృతజ్ఞతలు చెప్పాడబ్బా, మనస్ఫూర్తిగా చెప్పాడు. చూడగానే ఒక ప్యూర్, ఒక ఒరిజినల్, సో ఎలాంటి కల్మషం లేని మనిషి కనిపించాడు. అతను వేసుకున్న డ్రెస్ కూడా రైతు బిడ్డకి సూట్ అయ్యే డ్రెస్ వేసాడు. బిగ్ బాస్ యొక్క కనుసనలో ఎలా జరుగుతుంది బిగ్ బాస్ అనేది ఏ సీజన్ అయినా కావచ్చు, 100 జరుగుతాయండి. రివ్యూస్ 100 చెప్తాం, ఎందుకంటే అక్కడ జరిగేదే చెప్తాం, అబద్ధాలే చెప్పం. కానీ డ్రెస్ సెలక్షన్స్ కూడా బిగ్ బాస్ వాళ్ళు చెప్పిన విధంగానే అలాగే సెలెక్ట్ చేస్తారు. ఇది మీకు తెలుసో లేదో, ఎందుకంటే ఇప్పుడు రైతు బిడ్డ కాబట్టి దాన్ని సూట్ అయ్యేది, హీరో కాబట్టి హీరోయిజం ఆ విధంగా ఉంటుంది. చూసారా డ్రెస్సులు ఎలా ఉన్నాయో, ప్రియాంక డ్రెస్ చూసారా, ఒక హీరోయిన్ లెవెల్లో ఉంది. సో అలా ఉంటుంది అన్నమాట. సో చాలా కృతజ్ఞతలు చెప్పాడు, బిగ్ బాస్ కృతజ్ఞతలు చెప్పాడు, నాకు సార్దిగా ఆశీర్వాదాలు తీసుకున్నాడు. సో వాళ్ళ అమ్మ నాన్న స్టేజ్ మీదకి పిలిచారు, వచ్చి తీసుకున్నారు, చాలా సంతోషపడిపోయాడు. సో అతను చెప్పింది ఒకటే, నేను నా మీద నిలబడతా, నా మాట మీద నిలబెడతా. నిజంగా పల్లవి ప్రశాంత్ ఇక్కడ చాలా అభినందించాలి. సో నాకు వచ్చిన డబ్బులు నేను తీసుకోను. ఎవరైతే పేద రైతులు ఉంటారో, ఇంతకుముందే చెప్పాడు, ఎవరైతే పంటలు పంటక ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి పనిచేస్తానని చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ పల్లవి ప్రశాంత్, నీకు నిరుపేదైనటువంటి నీకు ఇలాంటి మనసు భగవంతుడు ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా అతను చెప్పిన మాటలు వింటే
మనకు కళ్ళు నీళ్ళు తిరిగాయి నాకైతే. కారు తాళాలు మా నాన్నకిస్తా, మా బాపుకిస్తా, నగలు మా అమ్మకిస్తా అని చెప్పాడు. చూసారా, అమ్మా నాన్న అంటే ఎంత వాల్యూ. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు గౌరవించినటువంటి కొడుకులు ఉన్నారు, ఇప్పటికే గౌరవించిన తల్లిదండ్రులని పట్టించుకొని కుమార్తెలు ఉన్నారు. కానీ పల్లవ్ ప్రశాంత్ నిజమైన తెలుగువాడుగా, నిజమైన, మనం అంటుంటాం కదా, దేశ భాషలందు తెలుగు లెస్స. ఎస్, ఇట్ ఈస్ రైట్, ఈజ్ ఇట్ ట్రూ. తెలుగు అంటే నిరూపించిన పల్లవ్ ప్రశాంత్. అదేవిధంగా మన ఏమంటారు, అమర్దీప్ కూడా ఏం చెప్పాడంటే, నేను గెలవపోయినా పల్లవ్ ప్రశాంత్ గెలిచాడు. నిజంగా చాలా ఓపెన్ మైండెడ్ అమర్దీప్. హ్యాట్స్ ఆఫ్ అమర్దీప్, నీకు కూడా అభినందించాడు. ఎక్కడ కూడా ఈర్ష్య కనిపించలేదు అతనిలో. కాకపోతే మధ్యలో జరిగిన కాన్వర్జేషను ఇప్పుడు చెప్తున్నా. అదేంటో తెలుసా, రవితేజ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు అమర్దీప్. రవితేజ రాగానే ఒక ఆఫర్ ఇచ్చాడు, నువ్వు కనుక బయట ఇచ్చేస్తే నెక్స్ట్ రవితేజ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తావంటే వచ్చేస్తాను సార్, వచ్చేస్తావు అన్నాడు. మీరు ఇక్కడ గమనించారా అన్నాడు. కానీ మనకు ప్రోమోలు చూపించాడు పరిగెత్తినట్టు, అదంతా లేదు. సో జస్ట్ జిమ్మేక్ మనలందరికీ పప్పలు చేయడానికి మన బిగ్ బాస్ మామ ఇలాంటివి పెడతా ఉంటాడు. మీరు గమనించారా? మీరు గమనించలేదు, అందుకని గుర్తు చేస్తున్నా. సో నెక్స్ట్ అదే చెప్పాడు, నాకు దీనికంటే పెద్ద ఆఫర్ వచ్చింది, 50 లక్షలు కాదు. కాకపోతే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, ఆ గెలవడం వేరు. కాకపోతే అతని సినిమా, అతని లైఫ్లో అంటే అతను ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఫీల్డ్, ఆ ఫీల్డ్లో మంచి లైఫ్ ఉంటుంది. సో రవితేజ అయితే మామూలుగా ఇంప్రెస్ అవ్వలేదు. ఇదేంట్రా ఈడు ఇంత ఫేవరా, నేనంటే అంత ఇష్టమా, ఇక అతన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాడు. మన రవితేజ గారు తెలిసి మాస్ మహారాజ్, నిజంగా మాస్ మహారాజేనబ్బా. అతనికి కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి కష్టాలు పడి వచ్చాడు. ఒక చిన్న సినిమాతో ఎంటర్ అయ్యాడు, ఆ తర్వాత ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. సో అమర్దీప్కి మంచి లైఫ్ ఇస్తాడని నేను ఆశిస్తున్నా. సో ఈరోజు నాగార్జున సార్ ఏవి కూడా వేశారు, సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఇంతకుముందు సీజన్ల కంటే కూడా ఈ సీజన్లోనే నాగార్జున గారి యాంకరింగ్ సూపర్ 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 డూపర్ నేనంట. కాకపోతే చివరిగా నేను చెప్పే 2 మాటలు ఏంటో తెలుసా, మిగతా సీజన్ల కంటే ఈ సీజన్ సోగా సాగింది, పెద్ద ఇంట్రెస్ట్ కనిపించలేదు. మధ్యలో సినిమాల పాటలు అతికిచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్లు వేశారు. సో మన వాళ్ళు కూడా వేశారు, శోభ వేసింది, తేజ వేశాడు, శుభశ్రీ చేసింది. సో అందరూ వేశారు, కొన్ని తీసేశారు. అదేందని నేను చెప్పను. కొంతమంది పర్ఫార్మెన్స్ చేశారు, టైము ఎక్కువ అవుతుందని కట్ చేశాడు మన బిగ్ బాస్ ఎడిటర్ మామ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 7 ఎండింగ్ గ్రాండ్ ఫినాలే ఫైనల్ డే ఎపిసోడ్. సో ఎవరైనా ఇప్పుడు కూడా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ చిన్న యూట్యూబర్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. సో రేపటి నుంచి దీని మీద ఒక 2 రోజులు ఎవరు ఏంటి అనేది కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వీడియోలు పెడతాను. తప్పకుండా నన్ను కూడా ఆశీర్వదిస్తారని, మీ బిడ్డగా చూసుకుంటారని, మీ అన్నగా చూస్తారని, మీ తమ్ముడుగా చూస్తారని, లేదా మీ మనవడుగా చూస్తారని, లేదా మీ మామగా చూస్తారని ఆశిస్తూ, సో గుడ్ నైట్ ఎవరిబడి. థ్యాంక్ యూ.